తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరించేందుకు, ముఖ్యంగా భయపెట్టేందుకు గీతాంజలి మళ్ళీ వచ్చేసింది. అంజలి శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రల్లో చేసినటువంటి చిత్రమే గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయినటువంటి సందర్భంగా ఈ చిత్రం రివ్యూ ఏంటి, ఈ సినిమా హిట్టా ఫట్టా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, రిలీజ్ అయింది. ఏంటి సార్ సినిమా ఎలా ఉంది, హిట్టా ఫట్టా, మీ రివ్యూ ఏంటి, మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? రీసెంట్గా మనకి ఒక సీక్వెల్ వచ్చింది, టిల్లు స్క్వేర్ అని. దాని ఒరిజినల్ డీజే టిల్లు కంటే చాలా ఎక్కువగా 2-3 రెట్లు ఎక్కువ స్థాయిలో పెద్ద విజయం సాధించింది. అది ఒక బ్లాక్ బస్టర్. అంటే ఇప్పటికే డబుల్ బ్లాక్ బస్టర్ ఆ స్టేజ్ దాటిపోయింది. అంటే 27 కోట్లు 28 కోట్లు బ్రేక్ ఈవెన్ అయితే అవ్వాలైతే 31 కోట్ల పైన ఆల్రెడీ 2 రోజుల క్రితమే సాధించింది. అంటే దానికి మించి వచ్చింది అనమాట అది. సో ఆ రకంగా ఇప్పుడు సీక్వెల్స్ అనేవి, అంటే సీక్వెల్స్ చేస్తే ఆడతాయి అనే ఒక భరోసాని, ధైర్యాన్ని ఆ సినిమా ఇచ్చింది. వెంటనే వచ్చిన మరో సీక్వెల్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. మనకు తెలుసు కొన్ని కదా, ఆల్మోస్ట్ 10 years బ్యాక్ వచ్చినటువంటి గీతాంజలి అనే సినిమా అటు అంజలికి, శ్రీనివాసరెడ్డికి, కోన వెంకట్కి ఎంత మంచి పేరు తెచ్చిందో మనకు తెలుసు. సో ఒక హారర్ కామెడీ జోనర్లో వచ్చినటువంటి ఆ సినిమా చాలా సినిమాలకి స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ అంటే అంజలి ఆ తర్వాత చూసుకుంటే అంజలి కెరీర్ పెద్దగా ఊపందుకున్న దాఖలా కనిపించలేదు. సో ఏవో తమిళంలో చేస్తుంది, తెలుగులో చేస్తుంది, స్పెషల్ రోల్స్ చేస్తుంది, ఈవెన్ స్పెషల్ ఐటమ్స్ చేస్తుంది, డ్యాన్స్ నంబర్స్ చేస్తుంది. ఇలా వస్తున్నామే మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలు మళ్ళీ అదే టీము. సో మళ్ళీ ఇప్పుడు ఈరోజు మన ముందుకు వచ్చింది. మీరు చెప్పినట్లు మనకు తెలుసు గీతాంజలి ఎక్కడైతే ఎండ్ అవుతుందో, ఒక యాస్పిరెంట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి ఒక సినిమా చేస్తూ ఒక సినిమా తీసేటప్పుడు అందులో హీరోయిన్ అయినటువంటి గీతాంజలితోటి సో అతను ఒక దుష్టుడి కళ్ళు పట్టడం, సో అతన్ని ఆ అమ్మాయిని అతను ఇచ్చేయటం, పాడు చేయటం, చనిపోవటం, అమ్మాయి ఆత్మగా మారి దయ్యంగా మారి అతన్ని చంపటం, మనం ఇవన్నీ కూడా గీతాంజలిలో చూసాం. సో ఎక్కడైతే ఆ సినిమా ఎండ్ అయిందో అక్కడి నుంచి ఇది మొదలవుతుంది అనుకోవాలి. అంటే మొదటి సినిమా పెద్ద హిట్ ఇచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత 3 ఫ్లాప్లు ఇస్తాడు, 3 డిజాస్టర్లు ఇస్తాడు. సో ఎందుకు డిజాస్టర్లు ఇచ్చాడు ఏంటి, ఇదంతా కూడా ఈ సినిమాలో కథల్లోనూ, తర్వాత డైలాగ్స్ రూపంలోనూ, సన్నివేశాల రూపంలోనూ మనకి తెలియజేస్తారు ఇందులో, ఈ సినిమాలో. సో ఇందులో కూడా శ్రీనివాసరెడ్డి, శకలక శంకర్, సత్యం రాజేష్ ఈ 3 స్నేహితులు. ఓకే. సో వీళ్ళకి మళ్ళీ ఒక సినిమా ఛాన్స్ వచ్చింది. ఒక అతను ఒక వ్యాపారవేత్త, ఒక పెద్ద కాఫీ ఎస్టేట్ ఉన్నటువంటి ఒక అతను, కాఫీ సామ్రాజ్యం అనుకోవాలి, అతను వీళ్ళకి పిలిచి మరీ ఒక సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఇస్తాడు. కథ కూడా అతనిదే. అందులో భాగంగా అతనే ఒక లొకేషన్ కూడా చెప్తాడు, సంగీత మహల్ ఆ లొకేషన్ పేరు. ఆ సంగీత మహల్లో 3 దెయ్యాలు ఉంటాయి. శాస్త్రి అనే ఒక దెయ్యం, అతని భార్య, వాళ్ళ కూతురు. సో ఈ 3 వీళ్ళు షూటింగ్కి వెళ్ళినప్పుడు, సో అంజలి హీరోయిన్, అందులో గీతాంజలి, అంజలి అక్కా చెల్లెళ్ళు. సో అంజలి ఈ సినిమాలో హీరోయిన్. అంటే ఎవరైతే శ్రీనివాసరెడ్డి మళ్ళీ సినిమా చేయాలో అందులో ఆ సినిమాలో హీరోయిన్గా మళ్ళీ అంజలి బుక్ అవుతుంది. సంగీత మహల్లోకి వెళ్ళినప్పుడు షూటింగ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఆ దెయ్యాలు ఏం చేశాయి, అసలు ఎందుకు ఆ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నాడో అతను ఎందుకు ఆ సంగీత మహల్లోనే ఈ షూట్ చేయాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టుకున్నాడు, విధించాడు. అతనికి అంజలికి ఏమన్నా సంబంధం ఉందా, లింక్ ఏమన్నా ఉందా, అసలు అతను ఎవరు, అవన్నీ కూడా ఈ సినిమాలో మనం కథలో భాగంగా తెలుసుకుంటాం అనమాట. ఓకే. సో అది ఎట్లయితే ఒరిజినల్ ఎలా అయితే తీశారో, అంటే ఒక దెయ్యంతో ఎలా కామెడీ సృష్టించారో ఈ సినిమాలో కూడా అదే తరహా. సో కథనం కూడా అదే విధంగా నడుస్తుంది. సో మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ దెయ్యాలు రావటం, సో వాటితోటి సత్య క్యారెక్టర్ ఈ సినిమాకి చెప్పాలంటే నిజంగా ఈ సినిమాని బతికించింది ఎవరంటే కమెడియన్ సత్య. ఓకే. సో అతను
అతని చేష్టలు కానీ అతని మాటలు కానివ్వండి, దెయ్యాలతో అతను సంభాషించే తీరు, అది హిలేరియస్ అనిపిస్తుంది అనమాట. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది టైంపాస్ సినిమా. ఓకే. సో చివరికి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి నేను అనుకోవటం అంటే తేలిపోయింది అది. అంటే ఎలా ముగింపు ఇవ్వాలో తెలియక ముగించినట్టుగా అనిపిస్తుంది. సో మళ్ళీ నిజంగా ఇప్పుడు ఆల్రెడీ గీతాంజలి చనిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది సో అనేది మనం ఈ సినిమాలో ఉన్నటువంటి కీలకమైన పాయింట్. ఎందుకు వచ్చింది నేను చెప్పానంటే మళ్ళీ నేను స్పాయిలర్ అవుతా. సో అది సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. సో అలాగే సో క్యాస్టింగ్ పరంగా అందరూ కూడా అన్ని దాదాపు విలన్ తప్పితే అన్నీ కూడా నవ్వించే పాత్రలు ఎక్కువగా. ఓకే. అంటే గీతాంజలి సినిమాలో అంజలి భయపెట్టింది, ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో అంజలి మళ్ళీ భయపెట్టారా లేకపోతే? అది గీతాంజలి కూడా కొంచెం భయపెడుతుంది. ఆ సంగీత మహాలో ఉండే 3 దెయ్యాలు ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్ని రవిశంకర్ ఉన్నాడు కదా, మన సాయి కుమార్ బ్రదర్ రవిశంకర్, అట్లాగే ప్రియా, బిగ్ బాస్కి వెళ్ళిన యాక్టర్ ఆమె ప్రియా, అలాగే ఇంకో వాళ్ళ డాక్టర్గా చేసిన అమ్మాయి, ఈ 3 దెయ్యాలు భయపెడుతూ ఉంటాయి. ఆ 3 దెయ్యాలతోటి ఈ షూట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో యాక్టర్లు, వీళ్ళు మనల్ని కామెడీ, వాడు భయపడుతూ మనల్కి వినోదాన్ని అందిస్తారు. సునీల్ కూడా ఈ సినిమాలో ఒక కెమెరామెన్, అంటే ఆ షూటింగ్లో చేసే కెమెరామెన్గా మనకు కనిపిస్తాడు. ఓకే. సో అతను కూడా బాగా నవ్విస్తాడు. అలాగే వెంట్రిలాక్విజం మనకు తెలుసు కదా, బొమ్మతోటి మాట్లాడించడం, ఆ క్యారెక్టర్ తోటి అలీ. సో ఆ బొమ్మ అతను తీసుకొచ్చి ఆ బొమ్మ స్టార్ కాస్టింగ్ అంతా ఉంది అయితే దాదాపు అంటే మంచి మంచి కమెడియన్స్ ఈ సినిమాలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా తమ పాత్రల్ని పూర్తి న్యాయం చేశారని చెప్పాలి. నవ్వించే విషయంలో మాత్రం వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. సో ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్లోనే ఈ సంగీత్ మహల్ షూటింగ్ సీన్లన్నీ దాంట్లో ఉంటాయి. అవి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ని అందిస్తాయి మనకి. ఓకే. సో ఈ సినిమా ద్వారా శివ తుర్లపాటి అని చెప్పి అతను కొరియోగ్రాఫర్. ఇదివరకు కోన వెంకటే ప్రొడ్యూస్ చేసినటువంటి నిశ్శబ్దం అనే సినిమాకి అతను కొరియోగ్రఫీ అందించాడు. అలాగే నిన్ను కోరే ఏదో అనుకుంటా. సో ఆ సినిమాలకి డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించిన శివ తుర్లపాటి, అతను ఎన్ఆర్ఐ. అతను ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. ఓకే. సో అంటే పాస్ అయ్యాడని చెప్పచ్చు మనం. సో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదే ముందే చెప్పినట్టు క్లైమాక్స్ అనేది బాగా వీక్గా ఉంది. ఆ రకంగా మిగతా చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం, ఎందుకంటే ఈ సినిమాకి కథ కోన వెంకటే, స్క్రీన్ ప్లే తనే, భాను అని చెప్పేసి అతని అసోసియేట్. ఓకే. సో అతను స్క్రీన్ ప్లేతో పాటు భాను ఈ సినిమాకి సంభాషణ కూడా రాశాడు. అలాగే నందు అనే ఒక అతను, ఇద్దరు భాను నందు కలిసి ఈ సినిమాకి సంభాషణ రాశారు. అవి మాత్రం మనం విపరీతంగా నవ్వేస్తాయి అనమాట ఆ డైలాగ్సే. ప్రధానంగా సత్య, ఈ సునీల్ వీళ్ళకి రాసిన డైలాగ్స్ బాగా నవ్వేస్తాయి. ఆ వ్యాపారవేత్త అని చెప్పాను కదా, సినిమా ప్రొడ్యూసర్గా ఆ సినిమాలో శ్రీనివాసరెడ్డి చేత సినిమా తీయించే ఆ ప్రొడ్యూసర్గా రాహుల్ అని చెప్పేసి అతను మలయాళీ యాక్టరు. సంథింగ్ రాహుల్ కాకుండా ఇంకా ఉంది ఇంకో పేరు కూడా. సో అతను ఈ సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. నాకు తెలిసి ఇప్పుడు దాకా చూడలేదు నేను అతను తెలుగు సినిమాలో. ఓకే. సో అతను కూడా ఈ సినిమాలో, అంటే మనం అందరూ చూస్తే రావు రమేష్ ఉన్నాడు కదా, రావు రమేష్కి ఇతనికి ఏం సంబంధం, అది కూడా ఒక పాయింట్ అనమాట. సో ఈ క్యారెక్టర్కి. సో అతను అట్లా ఆర్టిస్టులు అందరూ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశారు. దెయ్యాల రోల్లో అసలు రవిశంకర్, ప్రియా వీళ్ళందరూ కూడా జీవించేశారు. ఓకే. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? సో ఓవరాల్ అంటే టైం పాస్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు. అంటే గీతాంజలి వినోదాత్మకంగా సాగేటువంటి ఒక కథ అంతే. సో కొంత భయపెడుతూ, అంటే మనం భయపెట్టే లోపల మళ్ళీ హిలేరియస్ సీన్లు వస్తాయి. సో అందులో యాక్టర్లు భయపెడుతూ, క్యారెక్టర్లు భయపడుతూ మనకి వినోదాన్ని అందిస్తాయి. సో విపరీతమైన నవ్వుని తెప్పిస్తాయి. సినిమా హిట్ అఫ్ సార్? టైంపాస్ కాబట్టి నేను చెప్పడం ఇది పాసిబుల్ అనే చెప్తాను నేను. సో ఇది యావరేజ్ రేంజ్కి, గీతాంజలి స్థాయికి వెళ్ళటం అయితే కష్టం అనుకుంటా నేను. క్లైమాక్స్ కూడా అంటే బయటకు వచ్చేటప్పుడు మనం ఆ ఫీల్ ఏదైతే ఉందో అది కొంచెం మిస్ అయింది. ఓకే. చూసినంతసేపు మాత్రం ఆ క్లైమాక్స్ మినహా మిగతాదంతా కూడా చాలా వరకు మనం నవ్వుకుంటాం కాబట్టి ఆ డైలాగ్స్ కానీ ఆ సీన్లకు కానీ. సో అంతవరకు ఓకే అనిపిస్తుంది. అంటే నేను యావరేజ్, అబోవ్ యావరేజ్ ఆ రేంజ్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఫలితం ఉంటుందని నేను అనుకుంటున్నాను.
ప్రవీణ్ లక్కరాజు బ్యాక్గ్రౌండ్ స్కోరు, అంతా కూడా సిద్ధార్థ అని చెప్పేసి అతని సినిమాటోగ్రఫీ. సో ఈ అంతవరకు అంత బాగానే ఉంది, అంటే టెక్నికల్గా కూడా బాగానే ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉండే. మనకు తెలుసు వైజాగ్ ఎంవివి సత్యనారాయణ ప్రొడ్యూషన్, ఈ సినిమా ఒరిజినల్ కూడా అతనే ప్రొడ్యూసర్. ఓకే. సో ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక చిన్న ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కూడా ఇందులో అతను చేశాడు. ఓకే. ఓవరాల్గా చూసుకుంటే అది చెప్పినట్టు ఒకసారి అయితే చూడొచ్చు, మనం చూసి నవ్వుకోవచ్చు, కాసేపు కాలక్షేపం చేయొచ్చు ఆ సినిమా 2 గంటల సేపు. సో నేను 2.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి. ఓకే.